5వ ఎపిసోడు. ఇదే ఆఖరి ఎపిసోడు. అది నీ భ్రమ, ఎవడో చేసుకోకపోడు, అది వేరే సంగతి. ఆ తర్వాత దాంపత్య జీవితం మీరు ఊహించినంత సుఖంగా ఉండదు. ప్రతి దానికి ఎత్తుపొడుపులు తప్పవు. అలా కాకుండా ఉండాలంటే ఎంతో విశాల హృదయుడు దొరకాలి. ఇది ఫారెన్ కాదు, భర్తలను మారుస్తూ పోవడానికి. ఇన్నింటికీ మీరు అనేది ఏమిటి? అమూల్య విడాకులు నోటీస్ ఇవ్వడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఉంది తండ్రి కంఠం. డాడీ, అవును, ఇదే నా నిర్ణయం. నా నిర్ణయం కూడా విను. నేను తప్పక విడాకులు తీసుకుంటాను, మొండిగా అంది అమూల్య. అది జరగదు. జరుగుతుంది డాడీ. మీరు మరీ ఇంత ఆర్థోడాక్స్ అనుకోలేదు. స్త్రీ స్వాతంత్ర్యాన్ని గురించి మీరు ఇచ్చే ఉపన్యాసాలన్నీ ఇతరులను మోసం చేయడానికేనా? నీ కూతురు విషయం వచ్చేసరికి కుటుంబ గౌరవం అన్నీ అడ్డొస్తున్నాయి కదూ. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పే సిల్లీ కాజెస్కు కోర్టు విడాకులు మంజూరు చేయదు. కోర్టులో నువ్వు సిగ్గుపడే ప్రశ్నలు వేస్తారు. పైగా వారం రోజులు కాలేదు నువ్వు భర్త దగ్గర నుంచి వచ్చి పనిలో ఉన్నావు. ఉద్రేకపడకు, నిదానంగా ఆలోచించు. ముందు శ్రీధర్ అంటే నీకు ఇష్టమో కాదో తేల్చుకో. నేను శ్రీధర్ని పిలిపించి మాట్లాడతాను. అక్కర్లేదు. తండ్రి అమూల్య ముఖంలోకి చూశాడు. మూర్ఖంగా ప్రవర్తించకు. చిన్నపిల్లలు నిప్పుల్లో చేయి గాల్చుకుంటానని మొండికేస్తే 4 తన్నైనా వాళ్ళని రక్షించడం పెద్దవాళ్ల బాధ్యత. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. భార్య వైపు తిరిగి, అసలు నువ్వు తల్లివేనా? నీకు బుద్ధుందా? కూతురు చేత భర్తకు విడాకులు ఇప్పిస్తావా? ఎందుకు? నీ అల్లుడు దుర్మార్గుడా? ముండను పెట్టుకొని నీ కూతుర్ని సరిగ్గా చూడడం లేదా? రాచి రంపాన పెడుతున్నాడా? దేనికోసం విడాకులు తీసుకుంటున్నావు? దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వే ప్రోత్సహిస్తున్నావా? నీ దురిసితనానికి నేను ఏనాడో నీకు విడాకులు ఇవ్వాల్సింది, అయినా ఇవ్వలేదు. ఎందుకు? అలా ఇస్తే నీ బ్రతుకు ఏమై ఉండేదో ఆలోచించు అంటూ కృష్ణారావు వెళ్ళిపోయాడు. జడ్జి గారికి తెలుసా? తెలియదు. మా డాడీ ఒట్టి హిపోక్రట్, చెప్పేదొకటి చేసేదొకటి. విడాకుల నోటీస్ తయారు చేయండి. మీరు మా డాడీ గురించి భయపడుతూ ఉంటే చెప్పండి, మరో లాయర్ దగ్గరికి వెళ్తాం అంది అమూల్య. నాకేం భయం లేదమ్మా, కానీ మీ నాన్నగారికి తెలియకుండా ఇలాంటి నోటీస్ పంపించడం మంచిది కాదేమో అని. పర్వాలేదండి, మీ ఫీజు మీకు ఇస్తాం, మీ డ్యూటీ మీరు చేయండి అన్నాడు ఆదిత్య. లాయర్ విశ్వనాథానికి జడ్జి కృష్ణారావు అంటే లోపల కుళ్ళు. ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది. కృష్ణారావు దగ్గర పడిన 2 కేసుల్లోనూ తనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కోర్టులో ఎన్నో రకాల ప్రశ్నల్ని ఎదుర్కోవాలి. అవమానకరమైన ప్రశ్నలు కూడా వేస్తారు క్రాస్ ఎగ్జామిన్ చేసే లాయర్. విడాకులు రావడం అంటే అంత తేలిక కాదు. తీరా నోటీస్ ఇచ్చా మీ వారు వద్దంటే అంటూ లాయర్ సరళమ్మ ముఖంలోకి చూశాడు. ఆ గొడవలన్నీ నేను చూసుకుంటాను. మీరు ఇన్నిటికీ నోటీసు సిద్ధం చేస్తారా లేదా? ఇవాళ అమ్మాయిని సంతకం పెట్టించడానికే తీసుకొచ్చాను. మీరు చెప్పిన 2వ రోజే తయారు చేస్తాను చూడమ్మా అంటూ కాగితాలు అమూల్య చేతికిచ్చాడు. అమూల్య కాగితాలు చదువుతుంది. ముఖ కవళికలు నిమిషానికి మారుతున్నాయి. ఆదిత్య, తల్లి ఆమె ముఖంలోకి చూస్తున్నారు. లాయర్ వేరే కేసు చూసుకుంటున్నాడు. అమూల్య కాగితాలు చదివి మడిచి బల్ల మీద పెట్టింది. ఏమ్మా, ఎలా ఉన్నది? అదేంటండి అలా రాశారు? నా భర్త శాడిస్టు కాడు, నన్నెప్పుడు శారీరకంగా చిత్రహింసలకు గురి చేయలేదు. పైగా అతను వ్యభిచారి కాడు, నన్ను మోసం చేయలేదు, చాలా మంచివాడు, నేనంటే ప్రాణం, బుద్ధిమంతుడు. అన్యాయంగా అన్ని అబద్ధాలు రాయలేను ఆవేశంగా అంది అమూల్య. లాయర్ చూస్తున్న కాగితాలు పక్కన పెట్టాడు. అమూల్య ముఖంలోకి వింతగా చూశాడు. మరి విడాకుల కోసం ఎందుకు వచ్చినట్టు? మీ అమ్మగారి పోరు పడలేకనా? కాదు, నా అభిరుచులు వేరు, నేను పెరిగిన వాతావరణం వేరు, నా అంతస్తు వేరు. అందుకే నేను ఆ జీవితానికి అలవాటు పడలేకుండా ఉన్నాను. ఆ జీవితంలో రాజీ పడలేకుండా ఉన్నాను. అలాంటి వాతావరణంలో పెరిగిన స్నేహితులు ఎవ్వరూ లేరు. అసలు నేను అక్కడ ఆ ఇంట్లో ఆ పల్లెటూళ్ళలో ఉండలేను. ఆయనేమో ఆ ఊరు వదిలి రాడు. మరి సాదా జీవితానికి అలవాటు పడ్డ వ్యక్తి.
లాయర్ విశ్వనాథం గొల్లున నవ్వసాగాడు. ఆపు తల్లి, ఇక ఆపు. ఇది భారతదేశం. నువ్వు చెప్పిన కారణాలకు ఈ దేశంలో విడాకులు ఇవ్వరు. ఇంకా ఈ దేశ ప్రజలకు కుటుంబ వ్యవస్థ మీద గౌరవం ఉంది. వివాహ బంధం పవిత్రంగా భావించబడుతోంది. మరీ దారుణమైన పరిస్థితుల్లో తప్ప ఏ ఆడది కోర్టుకు ఎక్కదు, విడాకులు కోరుకోదు. నీకు ఎన్నిటికీ విడాకులు కావాలా అక్కర్లేదా? ఆదిత్య ప్రశ్నించాడు. కావాలి. అయితే ఆ నోటీస్ మీద సంతకం పెట్టక తప్పదు. అన్ని అబద్ధాలా? కోర్టుకు వెళ్ళాక చెప్పాల్సినవన్నీ అబద్ధాలే. అవన్నీ నిజమని నిరూపించుకోవడం ఎలా లాయర్ గారు? అమూల్య తల్లి అడిగింది. మీ వారిని డిఫెన్స్కు సాక్ష్యంగా వేసుకోండి. అమూల్య లాయర్ ముఖంలోకి భయంగా చూసింది. సరళ అయోమయంగా చూసింది. ఆదిత్య ఆశ్చర్యంగా చూశాడు. అవును, ఆయన జడ్జి. పైగా ఆయన అంటే అందరికీ గౌరవం. ఆయన అల్లుడు తన కూతుర్ని బాధ పెడుతున్నాడని అంగీకరించి పెళ్ళైన దగ్గర నుంచి అమూల్య దాదాపు పుట్టింట్లోనే ఉన్నట్టు చెప్పాలి. ఆయన అలా చెప్తారని నాకేమీ నమ్మకం లేదు అన్నది అమూల్య తల్లి. పైగా మా నాన్నకు శ్రీధర్ అంటే చాలా అభిమానం. విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు. నీకు మీ నాన్న గురించి తెలియదు. తీరా నువ్వు కోర్టుకు ఎక్కితే ఆయన కనీసం పరువు కోసమైనా కూతుర్ని సమర్థిస్తాడు అన్నాడు ఆదిత్య. అమూల్య ఆలోచిస్తూ ఉండిపోయింది. మీ నాన్న అభ్యుదయ భావాలు కలవాడు. ఇష్టం లేని భర్తతో జీవితమంతా గడపమని కూతుర్ని బలవంతం పెడతాడని నేను అనుకోను అన్నాడు లాయర్. మా డాడీ నేను తెలిసి తెలియని ఆవేశంలో ఈ నిర్ణయానికి వచ్చాను అని అనుకుంటున్నారు. పైగా నేను శ్రీధర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాన్నను ఎదిరించి మరీ చేసుకున్నాను. కొంత సమయం ఇస్తే నాకు ఆవేశం, కోపం తగ్గుతాయని, మళ్ళీ ఆయనతో రాజీ పడతానని నమ్మకం. అందుకే ఆయన ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఆలోచించుకోండి అన్నాడు లాయర్. ఆలోచించేది ఏమీ లేదు. ఆ కాగితాలు ఇలా ఇవ్వండి అన్నది సరళ. లాయర్ గారు, అన్ని అబద్ధాలు ఆడితే గాని విడాకులు రావంటారా అన్నది అమూల్య. కేవలం అబద్ధాలు ఆడగానే సరిపోదు. వాటిని ప్రూఫ్ క్రాస్ పరీక్షల దగ్గర ధైర్యంగా నిలబడాలి. ఒక రకంగా చెప్పాలంటే సిగ్గు విడిచి సమాధానాలు చెప్పాలి. అమూల్య గాబరాగా చూసింది. భయపడవలసిన పని లేదు. నేను జవాబులు ఎలా చెప్పాలో అంటే నోటీస్లో చెప్పిన అబద్ధాలను ఎలా సమర్థించాలో ముందే ట్రైనింగ్ ఇస్తాను. క్రాస్ ఎగ్జామినేషన్లో అడగడానికి వీలున్న ప్రశ్నలు కూడా వేసి మీ చేత సమాధానాలు చెప్పిస్తాను. ప్రశ్నలు మీకు అసహ్యంగా కూడా అనిపించవచ్చు. సెక్స్ జీవితం గురించి కూడా ఉడికిస్తూ ఎద్దవా చేస్తూ ప్రశ్నలు రావచ్చు. వీటన్నిటికీ సిద్ధమైతే ఇక్కడ సంతకం పెట్టు అంటూ కాగితాలను ముందు పెట్టాడు విశ్వనాథం. అమూల్య సందేహిస్తూ కూర్చుంది. ఇంతవరకు వచ్చాక సందేహం దేనికి? పెట్టు సంతకం అన్నది తల్లి. అమూల్య అయిష్టంగానే సంతకం పెట్టింది. కోర్టు జనంతో కిటకిటలాడుతోంది. కృష్ణారావు బోన్లో నుంచుని ఉన్నాడు. లాయర్ విశ్వనాథ్ వాదిస్తున్నాడు. బోన్లో నుంచున్న కృష్ణారావు గారిని కుతూహలంగా చూస్తున్నాడు జడ్జి. లాయర్స్ చాలామంది సరదాగా వినడానికి వచ్చి కూర్చున్నారు. దేవుని ఎదుట మనస్సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ అల్లుండి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎదురుగా కూర్చుని ఉన్న శ్రీధర్ కేసి ఒక్క క్షణం చూశాడు కృష్ణారావు. శ్రీధర్ కిన్నుడై తల వంచుకొని కూర్చుని ఉన్నాడు. నా అల్లుడు చాలా బుద్ధిమంతుడు. జడ్జి చివ్వున తలెత్తి చూశాడు. శ్రీధర్ ఆశ్చర్యంగా చూశాడు. అమూల్య తల వంచుకుంది. అబద్ధం. మీ అల్లుడు మీ కూతుర్ని నానా హింసలు పెడుతున్నాడు. అతను శాడిస్టు. పెళ్ళైనప్పటి నుంచి మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంది. మీరు బలవంతంగా మీ అమ్మాయిని అతనికిచ్చి చేశారు. నా అల్లుడు చాలా మంచివాడు. మా అమ్మాయి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళు బీదవాళ్ళు. నేను ముందు అంగీకరించలేదు. మా అమ్మాయి మొండి పట్టుదల వల్లనే ఈ పెళ్లి జరిగింది. నా అల్లుడు శాడిస్టు కాదు. నా భార్యకు వాళ్ళంటే చిన్నచూపు. నా కూతురు పెరిగిన వాతావరణం వేరు. ఆ పల్లెటూళ్ళలో ఉండలేక సగం రోజులు మా ఇంట్లోనే ఉండేది. 6 నెలల క్రితం అత్తారింటికి వెళ్ళింది. 4 నెలలుంది. 2 నెలలే అయింది ఇక్కడికి వచ్చి. భర్త తనను హింసిస్తాడని ఎప్పుడూ నాకు చెప్పలేదు.
కృష్ణారావు ఇలాంటి సమాధానాలు ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదు. అమూల్య తల్లి లాయర్ ట్రైన్ చేసిన విధంగా అల్లుడు తన కూతుర్ని ఎన్ని రకాలుగా చిత్రహింసలకి గురి చేశాడో వర్ణించింది. శ్రీధర్ లాయర్ని పెట్టుకోలేదు, అందుకు క్రాస్ జరగలేదు. అమూల్య కూడా లాయర్ చెప్పిన పాఠాలను చిలకలాగా వర్ణించింది. అమూల్య చెప్తున్నంతసేపు శ్రీధర్ తలదించుకొని కూర్చునే ఉన్నాడు. చూడడానికి అందంగానే ఉన్నాడు. దరిద్రుడు అంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడో కోర్టులో అందరూ శ్రీధర్ని తిడుతూ అమూల్య మీద జాలి చూపించసాగారు. శ్రీధర్ బోన్లోకి వచ్చాడు. జనంలో కలకలం బయలుదేరింది. ఆర్డర్, ఆర్డర్. నువ్వు లాయర్ని పెట్టుకోలేదు ఎందుకని జడ్జి అడిగాడు. అక్కర్లేదు అనుకున్నాను. మై లార్డ్, లేచాడు లాయర్ విశ్వనాథ్. ఎస్, ప్రొసీడ్. మిస్టర్ శ్రీధర్, జస్టిస్ కృష్ణారావు గారికి నువ్వంటే అభిమానం, అవునా? అవును. నువ్వు ఆయన చిన్ననాటి స్నేహితుడి కొడుకువి, అవునా? అవును. మై లార్డ్, విన్నారుగా, కృష్ణారావుకు శ్రీధర్ అంటే ఎందుకు అభిమానమో. మిస్టర్ శ్రీధర్, కృష్ణారావు గారు తన కూతుర్ని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మీకు ఇచ్చి పెళ్లి చేశారు. శ్రీధర్ బెంచ్ మీద నుంచి కూర్చుని ఉన్న అమూల్య కేసు చూశాడు. అమూల్య ఆదుర్దాగా చూస్తోంది. చెప్పు. అవును, మీరు శాడిస్ట్. భార్యను చిత్రహింసలకు గురిచేశారు. అవును, నేను శాడిస్ట్నే. నాకు ఒకరు బాధపడుతుంటే ఆనందంగా ఉంటుంది. నా భార్యను తొడపాసం పెట్టి ఆవిడ లబలబలాడుతుంటే ఆనందించేవాడిని, సిగరెట్తో కాల్చేవాడిని. ఆవిడ అలా బాధపడుతుంటే గానీ నాకు ఆనందం అనిపించేదే కాదు. దుర్మార్గుడు, భయంకరం. పాపం బిడ్డ ఎన్ని బాధలు పడిందో. సైలెన్స్. కృష్ణారావు వెర్రివాడిలాగా శ్రీధర్ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. శ్రీధర్ సమాధానాలకు లాయర్ విశ్వానికి కూడా ఆశ్చర్యం కలుగుతోంది. కానీ తన మనసులోని భావాలను బయటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. మిలార్డ్, విన్నారుగా. శ్రీధర్, ప్రొసీడ్. ఇంకా ఏమేంటి చేశావు? శ్రీధర్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. చెప్పు. నీలో సెక్స్ పర్వర్షన్ ఉంది. చాలా జగుప్సకరంగా ప్రవర్తించేవాడిని అని కూడా చెప్పాలా? అక్కర్లేదు, అంగీకరిస్తున్నాను. మృగంలా ప్రవర్తించినాను. అది నా స్వభావం. అలా చేస్తే గాని నాకు సంతృప్తి కలగదు. శోభనం రోజునే చాలా ఘోరంగా ప్రవర్తించాను. అయినా నా భార్య కొద్ది రోజులు భరించింది. 2 సార్లు మాత్రమే. అది వివాహమైన కొత్తలో ఇంటికి వచ్చింది. 2 రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. ఆ తర్వాత పుట్టింట్లోనే ఉండిపోయింది. నేను తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను, కానీ రాలేదు. కారణం, నన్ను చూస్తేనే భయంకరమైన పిశాచిని చూసినట్టు పిచ్చిగా అరుస్తూ పడిపోయేది. ఆమె చెప్పిందంతా నేను అంగీకరిస్తున్నాను, డైవర్స్ ఒప్పుకుంటున్నాను అని ఒక్క క్షణం ఆగి లాయర్తో, ఇక చాలా అన్నాడు. దట్స్ ఆల్ మీ లార్డ్. లాయర్ విశ్వనాథం వెళ్ళి కూర్చున్నాడు. అతని నుదుటి మీద చెమటబొట్లు గారుతున్నాయి. అపరాధం చేసినట్టు కూర్చున్నాడు. ఎన్నో కేసులు వాదించాడు. ఎందరి చేతనో అబద్ధాలు ఆడించాడు. కేసు గెలిచినప్పుడల్లా విజయగర్వంతో కోర్టు వరండాలో ధీమాగా నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఈ కేసు గెలుస్తాడు. కానీ ఎందుకో బాధగా ఉంది. అతనికి దిగులుగా ఉంది. జడ్జి గారు లోపలికి వెళ్ళారు. మళ్ళీ 2:15కు కోర్టు ఆరంభమవుతుంది. జడ్జిమెంట్ వినిపిస్తారు. శ్రీధర్ బయటికి ఎప్పుడు వెళ్ళిపోయాడో ఎవ్వరు చూడలేదు. విశ్వనాథం కృష్ణారావు పక్కన కూర్చుండి, క్షమించండి అన్నాడు. ఎందుకు? నీ వృత్తి నువ్వు చేస్తున్నావు అంటూ బయటకు వచ్చి కారులో కూర్చున్నాడు. అమూల్య, సరళ కూడా కారులో కూర్చున్నారు. సరళ సంతోషంగా ఉంది. అమూల్య మౌనంగా ఉన్నది. 2 గంటలకు వస్తాను అంటూ ఆదిత్య, అతని స్నేహితులు అమూల్య దగ్గర సెలవు తీసుకుని తమ కారులో వెళ్ళిపోయారు. కారు ఇంటి ముందు ఆగింది. అందరూ మౌనంగా ఉన్నారు. డైనింగ్ టేబుల్ ముందు కూడా మౌనంగా కూర్చున్నారు. సరళ వడ్డిస్తోంది. కృష్ణారావు తిన్నాను అనిపించి లేచాడు. అమూల్య అన్నం కెలుగుతూ ఆలోచిస్తోంది. తిను, ఇంకా దిగిలేందుకు, మనం గెలుస్తాం. అమూల్య తల పైకెత్తి అదోలా నవ్వింది. ఆ నవ్వు అన్నం కలుపుకుంటున్న తల్లి చూడలేదు. అమూల్య చేయి గడుక్కొని లేచింది. అదేమిటే, అన్నం తినలేదు? తినబుద్ధి కావడం లేదు. ఎందుకు ఇంకా దిగులుగా ఉన్నావు?
మనం ఓడిపోయాం అందుకే. అదేంటి ఇంకా జడ్జిమెంట్ ఇవ్వందే? పిచ్చివాడు అన్నీ ఒప్పుకున్నాడు. ఏం చేస్తాడు పాపం? లాయర్ను పెట్టుకునే తాహతు కూడా లేదు. అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 2 గంటలకు అందరూ కోర్టుకు చేరారు. అప్పటికే శ్రీధర్ వెనక బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు. అమూల్య అతని ముఖంలోకి చూసింది. క్షణకాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. శ్రీధర్ పలకరింపుగా నవ్వాడు. అమూల్య తల తిప్పుకుంది. ఆదిత్య వచ్చి అమూల్య పక్కన కూర్చున్నాడు. అమ్మో, నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకు? డైవర్స్ వస్తాయి. మనం త్వరలోనే భార్యాభర్తలు అవుతాం. మమ్మీ డాడీ ఒప్పుకోరు. అయినా నేను నిన్నే చేసుకుంటాను. జడ్జి గారు వస్తున్నారు. సైలెన్స్. జడ్జి కేసి అందరి కళ్ళు కుతూహలంగా చూస్తున్నాయి. న్యాయమూర్తి జడ్జిమెంట్ చదవసాగాడు. శ్రీధర్ స్వయంగా ఎదుటి వాళ్ళు ఆరోపించబడిన ఆరోపణలన్నిటినీ ఒప్పుకున్నాడు కనుక హిందూ మ్యారేజ్ యాక్ట్లోని 13వ సెక్షన్ కింద విడాకులకు డిక్రీ ఇచ్చినట్టు తీర్పు ఇవ్వడం అయింది. ఆదిత్య అమూల్యకు ఆనందంగా కంగ్రాచ్యులేషన్స్ అంటూ చెయ్యి అందించాడు. అమూల్య కళ్లకు ఎవ్వరూ కనిపించడం లేదు. అంతమందిలో బయటికెళ్తున్న శ్రీధర్ మాత్రమే కనిపిస్తున్నాడు. శ్రీధర్ అంటూ అమూల్య జనాన్ని నెట్టుకుంటూ బయటికి పరుగుదీసింది. శ్రీధర్ వరండాలో ఒక్క క్షణం ఆగి ముందుకు అడుగు వెయ్యబోయాడు. అప్పటికే పరుగున వచ్చి శ్రీధర్ని 2 చేతులతో చుట్టేసింది. బావురమని ఏడవసాగింది. అందరూ వింతగా చూస్తూ ఉండిపోయారు. కృష్ణారావు చిరునవ్వు నవ్వాడు. సరళ, అమూల్య, ఏమిటిది? పిచ్చిదానిలాగా ఇప్పుడు అతన్ని భర్త కాడు, పద ఇంటికి అన్నది. వెళ్ళు అమ్ము అన్నాడు శ్రీధర్ అమూల్యను తన నుంచి దూరంగా జరుపుతూ. నో, నువ్వే నా భర్తవు. అమూల్య, ఆవేశపడకు, వెళ్ళు అన్నాడు శ్రీధర్. ఆవేశం కాదు, నా కోసం నువ్వు ఇంతమందిలో ఎంత హీనంగా చిత్రీకరించుకున్నావు. నన్ను అడగరాని ప్రశ్నలు అడుగుతారనేగా లాయర్ని కూడా పెట్టుకోలేదు. డాడీ, నువ్వు చెప్పు. డాడీ, శ్రీధర్ నా భర్త అని చెప్పు. పిచ్చిదానిలాగా మాట్లాడసాగింది. ఇంటికి వెళ్దాం పదండి, చాలు చంబడం. అందరూ మనల్నే చూస్తున్నారు. సరళ విసుక్కుంది. డాడీ, నన్నేం చేయమంటావు? ఇంటికి రాను, శ్రీధర్తో వెళ్ళిపోతాను. పదండి, ముందు ఇంటికి వెళ్దాం అన్నాడు కృష్ణారావు. మీరు వెళ్ళండి డాడీ, మేము గుడికి వెళ్ళొస్తాం. గుళ్ళో పెళ్లి చేసుకుంటారా? ఆదిత్య వ్యంగ్యంగా అన్నాడు. వెనక్కి తిరిగి చూసింది. అవును అన్నది. తదాస్తు, నేను వస్తాను పదండి అన్నాడు కృష్ణారావు. డాడీ, మీకు భగవంతుడి మీద నమ్మకం లేదుగా? మీకుందిగా, పదండి. సరళ, నువ్వు వస్తావా? నేను రాను. నీకు కూతురు పెళ్లి చూసే అదృష్టం లేదు పాపం అంటూ నవ్వుతూ ముందుకు వెళ్ళాడు. అమూల్య, శ్రీధర్ వెళ్ళి కారులో కూర్చున్నారు. సరళ చూస్తూ పిచ్చిదానిలాగా నిలబడిపోయింది. లాయర్ విశ్వనాథం అలా వెళ్తున్న వాళ్ళని చూస్తూ చేతులెత్తి ఆశీర్వదించాడు. అమూల్యకు పిచ్చెక్కింది అన్నాడు ఆదిత్య. ఆ పిచ్చిదాన్నే కదా చేసుకుందాం అనుకున్నావు కదూ, పద అన్నాడు అతని స్నేహితుడు. సరళ గిర్రున తిరిగి చూసింది. ఆదిత్య, అతని స్నేహితులు పక్కపక్క నవ్వుతున్నారు. కథ సమాప్తం. ఈ నవల మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మరి ఒక కొత్త నవలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు అప్లోడ్ చేసిన పూర్తి నవలలు, కథలు, ఎపిసోడ్స్ ఉంటాయి. స్కిప్ చేయకుండా వినండి. ఇంతవరకు నా ఛానల్ని చూస్తున్న, ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ దేవి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.